జై శ్రీరామ్. రాముడితో యుద్ధంలో రావణుడు తీవ్రంగా గాయపడి నేలపై పడిపోతాడు. అప్పుడే రాముడు అతను చాలా గొప్పవాడు, అతని దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకోమని లక్ష్మణుడిని పంపిస్తాడు. మొదట లక్ష్మణుడు గర్వంగా వెళ్తాడు, కానీ రావణుడు ఏమీ మాట్లాడడు. తర్వాత వినయంగా నిలబడి అడుగుతాడు. అప్పుడు రావణుడు తన చివరి బోధన చేస్తాడు. రావణుడు చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు: మంచి పనులను వెంటనే చేయాలి, చెడు పనులు ఆలస్యం చేయాలి. చెడు పని చేయాలని అనిపించినప్పుడు దాన్ని వాయిదా వేయటం వల్ల క్రమక్రమంగా ఆలోచన తగ్గిపోతుంది. చిన్నవాడైనా బలహీనుడైనా శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. రహస్యాలను రహస్యంగానే ఉంచాలి, అవి మనవైనా ఇతరులవైనా. మన బలహీనతలను లేదా రహస్యాలను ఎవరితోనైనా పంచుకోవడం అనేది ప్రమాదకరము. అహంకారం నాశనానికి దారితీస్తుంది. సమయము పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ధర్మాన్ని ఎప్పుడూ గౌరవించాలి. నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. మంచి సలహా ఎవరు చెప్పినా పాటించాలి. లోభాలని కోరికలను జయించాలి. ఒక్కోసారి మౌనం కూడా గొప్ప సమాధానం అవుతుంది, వైరాన్ని తగ్గిస్తుంది. శత్రువైనా స్నేహితుడైనా వారి నుంచి మంచిని నేర్చుకోవాలి. మరి ఇన్ని తెలిసిన రావణుడు రాముడి చేతిలో చనిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అంటే, అతనికి జ్ఞానం ఉంది కానీ దాన్ని జీవితంలో ఆచరించలేదు. అతనికి ఉన్న అహంకారము, కామము, సలహాని వినకపోవటము, శత్రువులను తక్కువ అంచనా వేయటం అనేవి అతని పతనానికి దారితీశాయి. జై శ్రీరామ్. జై హనుమాన్.